ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రోజు కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పుకుంటాం కదా బ్యూటిషియన్ ఛానల్లోని. అలాగే ఈ రోజు కూడా మనం ఒక హోమ్ రెమెడీ చెప్పుకుందాము. మనం ఏంటంటే వైట్ హెయిర్ ఉంటుంది కదా, చాలా మందికి వైట్ హెయిర్ క్యూర్ అవ్వాలి అనుకుంటే కనుక మనం బయట చాలా మంది కొన్ని కలర్స్ పెట్టుకుంటారు కదా, అప్పటికప్పుడు ప్యాకెట్ తెచ్చేసుకుని. అలా కాకుండా పర్మనెంట్ గా వైట్ హెయిర్ ఎలా క్యూర్ అవ్వాలని చూద్దామా. ఒకటి మనం ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉంటే గోరింటాకు చెట్టు చక్కగా గోరింటాకు కట్ చేసి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ను వారానికి ఒకసారి మనం మెంతి పిండి కానీ చాయ్ పొడి వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుని మనం నానబెట్టుకుని 8 hours లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకుని చక్కగా మార్నింగ్ పెట్టుకుని 4 weeks చేసుకోవాలి. 1 week ఒకసారి, మళ్ళీ హెడ్ బాత్ చేసి మళ్ళీ 1 week ఒకసారి, అలా 4 weeks మొత్తం మనం పెట్టుకోవాలి. 6 months అలా పెట్టుకుంటే మనకు వైట్ హెయిర్ క్యూర్ అవుతుంది. లేదు అనుకుంటే కొంతమందికి చెట్లు ఉండవు కదా సిటీలో ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే హెర్బల్ ప్యాక్ ఉంటాయి కదా, హెర్బల్ హెన్నా ప్యాక్ అని ఉంటుంది. ఇందులో ఓన్లీ హెన్నా ప్యాకెట్ మాత్రమే ఉంటుంది, గోరింటా పొడి మాత్రమే ఉంటుంది. ఇది ఇలా ఉంటాయి అనమాట. ఇది మన బేగం బజారు చార్మినార్ దగ్గర మనం హోల్సేల్ రేట్కి తెచ్చేసుకోవాలి. తెచ్చుకుని చక్కగా ఈ పౌడర్ కూడా వాడచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంకా మంచిది, ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే తొందరగా మనకు రిజల్ట్ వస్తుంది. ఇదంటే మనకి చాలా కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఇందులో మనకి గోరింటా పొడి ఉంటుంది. ఇలా కిలో 2 కిలోల ప్యాకెట్ తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని చక్కగా ఓవర్ నైట్ మనం ఇనుప పాళిగా నానబెట్టుకునేటప్పుడు చక్కగా చాయ్ పత్తి లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి చక్కగా మనం నానబెట్టుకొని ఓవర్ నైట్ చేసి మార్నింగ్ పెట్టుకోండి. అలా 4 weeks చేయండి. మీకు కూడా ఏంటంటే కొంచెం కొంచెంగా మనకి క్యూర్ అవుతుంది. వైట్ హెయిర్ అలా క్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కూడా ఇది కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక హోమ్ రెమెడీస్తో కలుస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చక్కగా బ్యూటిషియన్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటాం కదా. అలాగే ఏంటంటే మనకి ఫేస్లో ఎక్కువగా గ్లో రావాలి అనుకుంటారు కదా, మన ఫుడ్ కూడా మెయిన్ ఇంపార్టెంటే కాబట్టి చక్కగా సి విటమిన్ ఉండే ఫుడ్ తీసుకోండి. లేదనుకుంటే సి విటమిన్ ఉండే లిక్విడ్స్ కూడా తీసుకోవచ్చు. మనం చక్కగా మనకి ఏంటంటే లెమన్ అని, ఆరెంజ్ అని, పైనాపిల్ అని, వాటర్ మిలన్, సపోటా, ఇవన్నీ చక్కగా సి విటమిన్ ఉండే ఫుడ్స్ కాబట్టి ఇవి మన 2 పూట్ల కూడా జ్యూస్ రూపంలో తీసుకుంటే కనుక మనకి ఫేస్లోంచి మనకి లోపల గ్లో అనేది బయటకు వస్తుంది. ప్లస్ మనం ఏం చేసుకోవాలంటే ఫేస్ క్లీనప్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు, ఫేషియల్ చేసుకోవచ్చు. దా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫుడ్, మంచి ఫుడ్ తీసుకొని చక్కగా మనం యోగా లేదనుకుంటే మెడిటేషన్, ఎక్సర్సైజ్లో మెయిన్ ఇంపార్టెంట్. అవి చేసుకుంటూ చక్కగా మనం ఇలాగా ఈ హోమ్ రెమెడీస్ కూడా పాటించుకుంటూ కూడా అందాన్ని తీర్చిదిద్దు.